So find the equation of the circle passing through the point 0, 0 and making intercepts A and B on coordinate axis. Coordinate axis ante manam x axis, y axis. It is x axis, it is a y axis. Circle passing through origin and intercepts అంటే x axis మీద ఉంటే సో x axis ని ఒక దగ్గర y axis ని ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే కట్ చేస్తే వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం ఆరిజిన్ గుండా కూడా పాస్ అవుతా ఉంది, ఆరిజిన్ గుండా కూడా పాస్ అవుతా ఉంది. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇలా ఉంటుంది సర్కిల్. ఈ పాయింట్ ని ఏ అనుకోండి, ఈ పాయింట్ ని బి అనుకోండి. సో ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆల్రెడీ గివెన్ 0, 0. ఇట్ ఈస్ ద ఆరిజిన్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఏ అండ్ బి వీ హ్యావ్ టు ఫైండ్. సో ఈ లెంత్ మనం x యాక్సిస్ మీద ఉండే లెంత్, x యాక్సిస్ మీద ఉండే ఈ లెంత్ మనం డిస్టెన్స్ ని స్మాల్ a అనుకుంటే x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఓన్లీ x వాల్యూస్ ఉంటాయి, y వాల్యూస్ 0. a 0 ఉంటుంది. సో ఈ పాయింట్ y యాక్సిస్ మీద ఉంది, లెంత్ ని స్మాల్ b అనుకుంటే y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x వాల్యూ 0, y వాల్యూ ఏమనుకున్నాం స్మాల్ b, ఈ లెంత్ స్మాల్ b అనుకోండి, స్మాల్ b. It is the points. 3 points are this is the 3 points. ఇవే మూడు మనకు కావాల్సిన 3 పాయింట్స్. సో ఒకటి ఆరిజిన్, ఒకటి x యాక్సిస్ మీద ఉండే పాయింట్, ఒకటి y యాక్సిస్ మీద ఉండే పాయింట్. ఈ మూడు పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనుకోవాలి. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి సో మనకి ఇచ్చిన సర్కిల్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి దాంట్లో కాన్స్టెంట్ టర్మ్ మిస్ అవుతుంది. అంటే ఎట్లా తీసుకోవచ్చు? సో లెట్ ద equation of the circle. Equation of the circle x square plus y square plus 2gx plus 2fy is equal to 0. Let it be take equation number 1 because it is the origin గుండా పాస్ అవుతా ఉంది. ఆరిజిన్ గుండా పాస్ అయితే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ax plus by plus c equal to 0 అనే ఒక స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుందంటే కాన్స్టెంట్ తీసుకోకూడదు. So not only straight line, not only circle, not only ellipse, hyperbola and parabola, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ మిస్ అవుతుంది అంటే మీరు ఇది ఖచ్చితంగా ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది అని అర్థం. సో ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది అనే కండిషన్ని బేస్ చేసుకొని నేను కాన్స్టెంట్ మిస్ చేశాను, అంటే c ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను, డైరెక్ట్ c వాల్యూ తీసేసాను. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అకార్డింగ్ టు దిస్ కండిషన్. సో దిస్ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ a, 0 lies in equation number 1. ఈక్వేషన్ 1 మీద ఉన్నది అంటే x ప్లేస్ లో స్మాల్ a ని, y ప్లేస్ లో y ని సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. x ప్లేస్ లో స్మాల్ a హోల్ స్క్వేర్, y ప్లేస్ లో 0 స్క్వేర్ అంటే 0 ని 2g ఇంటూ స్మాల్ a ప్లస్ 2f ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఇది రాసాం. a స్క్వేర్ అంటే a స్క్వేర్, 0 అంటే వదిలేయచ్చు 2ga. ఇది 2f ఇంటూ 0 వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏ వాల్యూ కానీ జీ వాల్యూ కానీ కనుక్కోవచ్చు మనం. సో టేక్ ఏ వాల్యూ కామన్, a ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు 0 ఆర్ a ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకు 2g వాల్యూ కనుక్కోవచ్చు. 2g ఈజ్ ఈక్వల్ టు -c. ఇది మనకు పనికొస్తుంది. g వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో a ఈజ్ ఈక్వల్ టు 0 అవసరం లేదు, మనకు సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు కదా. సో అండ్ సిమిలర్లీ b పాయింట్ 0, b. So lies in equation number 1. So write, substitute in x place 0 and y place b. 0 square 0 plus y and b whole square plus 2g into 0 plus 2f into b plus is equal to 0. This is the first equation. So putting the values in x place 0 and y place b. 0 and 0 and b square plus 2g into 0, this value is 0. 2fb equal to 0. ఈ రెండిట్లో నుంచి కామన్ b, so b plus 2f equal to 0. So here b equal to 0 or b plus 2f value is equal to 0. సో ఇక్కడ నుంచి మనకు 2f వాల్యూ కనుక్కుందాం, మైనస్ b వాల్యూ, ఇది మనకు పనికి వస్తుంది, అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో therefore substitute g, f values. 2g value minus a and 2f value minus b in equation number 1. So here x square plus y square, 2g value, in 2g value this value replace minus 8x.
ఇన్ 2f వాల్యూ రీప్లేస్ బై దిస్ వాల్యూ మైనస్ by. అక్కడ by ఉంది కదా, y కూడా తీసుకో is equal to 0. This is the equation of the circle. This is the equation of the circle according to the given condition. సో మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే రివైజ్ చేస్తాను నేను. It is coordinate axis, x axis and y axis. It is the origin 0, 0, you know that. X axis మీద పాయింట్స్ చాలా ఉంటాయి. అందులో ఒక పాయింట్ నేను ఏ అనుకుంటే ఈ లెంత్ స్మాల్ ఏగా తీసుకుంటే నేను ఏ కామా 0గా తీసుకోవచ్చు. ఎందుకంటే x యాక్సిస్ మీద పాయింట్స్ x వాల్యూస్ ఉంటాయి, y వాల్యూస్ 0. సో లెంత్ ఏ కాబట్టి ఏ కామా 0 అన్న. సో y యాక్సిస్ మీద చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో ఒక పాయింట్ b పాయింట్. ఆ b పాయింట్ ఎలా ఉంటుంది? ఓన్లీ x వాల్యూస్ ఉండవు, y వాల్యూస్ మాత్రం ఉంటాయి. 0, y అని తీసుకోవచ్చు. ఆ y ప్లేస్లో నేను ఈ లెంత్ని y ప్లేస్లో ఏం తీసుకోవచ్చు నేను? 0, b. ఈ లెంత్ని స్మాల్ b అనుకుంటే మనకి ఇచ్చిన సర్కిల్ ఏంటి? ఈ రెండు పాయింట్స్ నుంచి పాస్ అవుతా ఆరిజిన్ గుండా ఉండే పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది. సో కాబట్టి ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది కాబట్టి x² + y² + 2gx + 2fy + c = 0 అనే జనరల్ ఈక్వేషన్లో ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ని మనం తీసుకునే అవసరం లేదు. సో ఏ ఈక్వేషన్ అయినా సరే, ఏ కర్వ్ అయినా సరే ఆరిజిన్ గుండా పాస్ అవుతుందంటే దాంట్లో ఉండే కాన్స్టెంట్ టర్మ్ అయితే మిస్ చేసి తీసుకోవాలి. So according to that condition, I will take x² + y² + 2gx + 2fy, not c. C = 0. That's why I am missing that c value. So this is the simple and easy way to solve this problem. And ఇంకా నేను స్టాండర్డ్ ఫామ్ అప్లై చేసి కూడా చేయొచ్చు, జనరల్ ఫామ్ అప్లై చేసి చేశాను నేను. సో ఇది ఈజీగా ఉంటుంది, 8 మార్క్స్ క్వశ్చన్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈజీ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.